జగన్ సెకీ దగ్గర నుంచి రూ. 2.49 కరెంటు కొనుగోలు చేస్తే దుర్మార్గమైనటువంటి స్టోరీలు రాశారు. నిరంతరం అదొక కుంభకోణం అని అభివర్ణించారు. అదానీకి అమ్మేస్తున్నారా అన్నారు. అదానీకి పోర్టు గంగవరం పోర్టు కొనుక్కున్న, కృష్ణపట్నం పోర్టు కొనుక్కున్న, అదానీకి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి రోజు కథనాలు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అలాగే పలు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే అదానీకి అక్కడ డేటా సెంటర్ ఇస్తున్నారు, అట్లాగే ఇతరత్రా ఇస్తున్నారు. అప్పుడు చేస్తే వ్యభిచారం, ఇప్పుడు చేస్తే శృంగారం. అదే సందర్భంలో జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా నాడు విభేదించి అప్పుడు ఏంటది రీసర్వే తప్పన్నారు. ఇప్పుడు అదే రీసర్వే కొనసాగిస్తున్నారు. అలాగే జగన్ తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థను తప్పన్నారు. ఇప్పుడు అదే సచివాలయ వ్యవస్థతోనే పెన్షన్లు ఇస్తున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా అంటే మనదంటూ ఓ ముద్ర కాకుండా వేరే వాళ్ళ షూస్లో నుంచి ప్రయాణిస్తూ అది మాదే అని చెప్పుకునేటటువంటి పనే జరుగుతున్నటువంటి. ఇకపోతే